చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మహానుభావుల్లో ఒకడు. చిన్న వయసులోనే తన ధైర్యం, యుద్ధ వ్యూహాలతో ప్రపంచాన్నే జయించాలన్న కోరికతో గ్రీకు దేశం నుండి బయలుదేరి ఎన్నో దేశాలను జయించిన ఒక వ్యక్తి అలెగ్జాండర్ ది గ్రేట్. సో ఈరోజు ఈ వీడియోలో అలెగ్జాండర్ యొక్క జీవితం గురించి, ఆయన చేసిన దండయాత్రల గురించి, ముఖ్యంగా భారతదేశంపై చేసిన యాత్ర గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బీ పర్ఫెక్ట్. నేను మీ రామ్. అలెగ్జాండర్ క్రీస్తుపూర్వం 356లో మాసిడోనియాలోని పెల్లాలో జన్మించాడు. ఆయన తండ్రి మాసిడోనియా రాజు ఫిలిప్స్ II అండ్ అలాగే తల్లి ఒలింపియాస్ ఒక బలమైన, భయంకరమైన వ్యక్తిత్వం గల మహిళగా పేరు పొందింది. ఆమె అలెగ్జాండర్ను ఒక గొప్ప విజేతగా చూడాలని అనుకుంది. ఫిలిప్స్ IIకి చాలామంది భార్యలు ఉండేవారు. సో దీని కారణంగా ఒలింపియాస్కి ఫిలిప్స్ IIకి మధ్యన చాలా గొడవలు వస్తూ ఉండేవి. ఒకరోజు ఫిలిప్స్ II క్లియోపాత్రా అనే మాసిడోనియన్ యువతిని మ్యారేజ్ చేసుకున్నాడు. అప్పుడు ఒలింపియాస్తో పాటు అలెగ్జాండర్ కూడా తన తండ్రితో గొడవపడి కొన్నాళ్ళు మాసిడోనియా వదిలి వెళ్ళిపోయాడు. ఈ కుటుంబ కలహాలు అలెగ్జాండర్ యొక్క మానసిక స్థితిపై ప్రభావం చూపించాయి. అలెగ్జాండర్ తన తండ్రి నుంచి యుద్ధ వ్యూహాలు, పాలనలో మెలకువలు నేర్చుకున్నాడు అండ్ అలాగే చిన్న వయసులోనే సైనిక శిక్షణలో నైపుణ్యం ప్రదర్శించాడు. అలెగ్జాండర్ యొక్క 13 ఏళ్ల వయసులోనే ఫిలిప్స్ II ఇతనికి గురువుగా ప్రఖ్యాత తత్వవేత్త అయిన అరిస్టాటిల్ని నియమించాడు. అరిస్టాటిల్ 3 సంవత్సరాల పాటు ఈయనకు నైతికత, తత్వశాస్త్రం, వైద్యశాస్త్రం వంటివి బోధించాడు. అలెగ్జాండర్ యొక్క జీవితంలో అత్యంత ముఖ్యమైన సంఘటనలో ఒకటి అతని గుర్రమైన బుసిఫాలస్ని సంపాదించుకోవడం. ఈ గుర్రం చాలా మొండిది, ఎవరికి లొంగేది కాదు. అలెగ్జాండర్ దాని భయాన్ని గమనించి దాని ముఖంపై సూర్యకాంతి పడకుండా దాన్ని లొంగ తీసుకున్నాడు. 340లో అలెగ్జాండర్ 16 ఏళ్ల వయసులోనే తండ్రి తరపున మాసిడోనియాకి రీజెంట్ అంటే తాత్కాలిక పరిపాలకుడుగా వ్యవహరించాడు. ఆ సమయంలో మాసిడోనియాకు వ్యతిరేకంగా మేడీ ప్రజలు తిరుగుబాటు చేశారు. అలెగ్జాండర్ సేనాకు నాయకత్వం వహిస్తూ ఆ నిరసనలు అణిచివేశాడు. ఇది అతని మొదటి సైనిక విజయం. క్రీస్తుపూర్వం 336లో అలెగ్జాండర్కి 20 years ఏజ్ ఉన్నప్పుడు అతని తండ్రి ఫిలిప్స్ II మరణించడం జరిగింది. ఫిలిప్స్ II మరణించడం అనేది అలెగ్జాండర్కి అధికారాన్ని తీసుకురావడం జరిగింది. ఫిలిప్స్ II మరణించిన తర్వాత గ్రీకు నగరాలైన థేబ్స్, ఏథెన్స్ వంటివి ఈ మాసిడోనియా పాలన నుంచి విముక్తి పొందడానికి స్వాతంత్రం కోసం తిరుగుబాట్లు చేశాయి. అలెగ్జాండర్ వేగంగా సైన్యాన్ని నడిపించి ఈ తిరుగుబాట్లను అణిచివేశాడు. అలాగే థేబ్స్ నగరాన్ని కంప్లీట్గా నాశనం చేసి అక్కడ ఉన్న ప్రజలను బానిసలుగా మార్చాడు. ఈ చర్య మిగిలిన గ్రీకు నగరాలకు హెచ్చరికగా నిలిచింది అండ్ అలాగే అలెగ్జాండర్ యొక్క అధికారాన్ని మరింత బలపరిచింది. క్రీస్తుపూర్వం 332లో ఇసిస్ యుద్ధంలో విజయం సాధించిన తర్వాత అలెగ్జాండర్ పాలస్తీనా, సిరియా మీదుగా ఈజిప్టుకు చేరుకున్నాడు. ఈజిప్టియన్లు పర్షియన్ల పాలనలో విసిగిపోవడంతో అలెగ్జాండర్ను ఒక విమోచకుడిగా భావించి ఆహ్వానించారు. ఈజిప్ట్లో నైలు నది ముఖద్వారంలో అలెగ్జాండర్ అలెగ్జాండ్రియా అనే నగరాన్ని స్థాపించాడు. ఈ నగరం కేవలం సైనిక స్థావరమే కాదు, వాణిజ్యం, విజ్ఞానం, సంస్కృతి వంటి వాటికి కేంద్రంగా మారింది. ఇక్కడ నిర్మించిన లైట్ హౌస్, లైబ్రరీ ప్రపంచ ప్రఖ్యాతి పొందాయి. అలెగ్జాండర్ ఈజిప్ట్ నుంచి తిరిగి వచ్చి పర్షియన్ చక్రవర్తి అయిన డేరియస్ IIIతో గౌగమేలా వద్ద యుద్ధానికి సిద్ధమయ్యాడు. అలెగ్జాండర్ సైన్యం కంటే పర్షియన్ సైన్యం దాదాపు 5 రెట్లు పెద్దది. కానీ అలెగ్జాండర్ తనకున్న వ్యూహ చతురతతో ఆ పర్షియన్ సామ్రాజ్య సైన్యాన్ని మొత్తం చిన్నాభిన్నం చేశాడు. ఈ విజయం తర్వాత అలెగ్జాండర్ పర్షియన్ సామ్రాజ్య రాజధానులు అయిన అన్నింటినీ కంప్లీట్గా ఆక్రమించుకున్నాడు. అలెగ్జాండర్ తన సామ్రాజ్యాన్ని కేవలం సైనిక శక్తికే కాకుండా గ్రీకు, పర్షియన్ యొక్క సంస్కృతులను ఏకం చేయాలని కూడా భావించాడు. అందుకే ఆయన పర్షియా రాకుమారి అయిన రొక్సానాని పెళ్లి చేసుకున్నాడు. క్రీస్తుపూర్వం 327లో అలెగ్జాండర్ హిందూ కుష్ పర్వతాలు దాటి భారతదేశం వైపు ప్రయాణించాడు. సింధు నది దాటాక తక్షశిల పరిపాలకుడైన అంబి అతనికి స్వాగతం పలికి సహకరించాడు. సో ఈ అంబి గురించి ఖచ్చితంగా ఏం లేదండి. సో కేవలం
ఈయన భయపడి ఆయనకు లొంగిపోయినట్టు మాత్రమే రాశారు. జీలం నది ఒడ్డున అలెగ్జాండర్ పౌరవరాజు అయిన పురుషోత్తముడితో యుద్ధం చేయడానికి సిద్ధమయ్యాడు. ఎదురుగా ఉన్న పురుషోత్తముడు సేనాధిపతులు, రథాలు, గుర్రపు దళాలు, ఏనుగుల దళాలు, సో ఇలాంటి వాటితో బారిగేట్లు నిర్మించాడు. పురుషోత్తముడు సుమారు 200 ఏనుగులు, 4000కు పైగా గుర్రపు సైన్యం, 300 రథాలు, 30,000కు పైగా కాలార్మీని సేకరించి ఏనుగులను ముందర అమర్చాడు. అలెగ్జాండర్ రోజు కింది వైపు కాంక్ష దాడి చేస్తున్నట్టు చూపించి పురుషోత్తముణ్ణి ఎదురువైపే కట్టిపడేలా చేశాడు. ముందుగా తన శిబిరం ముందు కొంత సైన్యాన్ని వదిలి తను ఎంచుకున్న కమాండోతో దాదాపు 27 కిలోమీటర్స్ నడిచి వెళ్ళి దాడి చేసే ప్రయత్నం చేశాడు. సో ఇది రాత్రివేళ అవడంతో ఎవరికీ తెలియలేదు. వారు నది దాటడానికి దాదాపుగా చెక్క బోట్లు యూజ్ చేశారు. సో వాటిని కప్పేయడానికి గడ్డి, చర్మం వంటి వాటిని యూజ్ చేశారు. క్రాసింగ్ దళంలో సుమారు 5,000 గుర్రపు సైన్యం అండ్ అలాగే 6,000కు తగ్గకుండా కాలార్మీ ఉంది. ఇందులో హార్స్ ఆర్చర్లు కూడా ఉన్నారు. పురుషోత్తముడి కుమారుడు ముందుగా దాడి చేసిన ఈ అలెగ్జాండర్ దగ్గర ఉన్న సైన్యానికి అతను తట్టుకోలేక చాలా నష్టాన్ని చవిచూశాడు అండ్ అలాగే అతను అక్కడే మరణించాడు. ఇంతలో పురుషోత్తముడు మెయిన్ ఆర్మీని ఫార్మేషన్లోకి తెచ్చి ఈ ఏనుగుల దళం ఏదైతే ఉందో దానిని ముందు వరుసలో నిలబెట్టాడు. సో ఇతని దగ్గర ఉన్న 1000 మంది హార్స్ ఆర్చర్లని ఈ ఏనుగుల వైపు తాకిడి చేయమని చెప్పాడు. ఇప్పుడు పురుషోత్తముడి గుర్రపు సైన్యం 2 వైపులా తిరిగి నిలవాల్సి వచ్చింది. ఇదే సమయం చూసుకొని అలెగ్జాండర్ వేగంగా వెళ్ళి ఈ ఏనుగులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క దిశను మార్చాడు. మహూతులు అంటే ఏనుగుల డ్రైవర్లు నియంత్రణ కోల్పోవడంతో ఈ తొక్కిసలాటలు ఇరువైపులా చోటు చేసుకున్నాయి. ఈలోగా అలెగ్జాండర్ వెళ్ళి పురుషోత్తముణ్ణి ఓడించాడు. వికీపీడియా, history.com, బ్రిటానికా, నేషనల్ జియోగ్రాఫిక్, సో ఇలాంటి అన్ని సైట్లలో కూడా సేమ్ ఇదే ఆర్టికల్స్ అనేవి ఉండడం జరిగింది. ఇవన్నీ చదివాక నేను ఏం చేశానంటే మన ఇండియాకు సంబంధించి కొన్ని ఆర్టికల్స్ వెతకడం మొదలుపెట్టాను. సో దానిలో దొరికిన ఒక ఆర్టికల్ని ఇప్పుడు మీ ముందు ప్రజెంట్ చేస్తాను. నిజానికి భారతదేశం తన విస్తారమైన భూభాగంతో అలెగ్జాండర్ సైన్యానికి పెద్ద సవాలుగా మారింది. అడవులు, కొండలు, నదులు, సో ఇలాంటివన్నీ సైన్యం ప్రయాణానికి చాలా కష్టతరం అయ్యాయి. వాస్తవం ఏమిటంటే భారతదేశం యొక్క సైన్యం యుద్ధ వ్యూహాలు, శిక్షణతో చాలా నైపుణ్యం కలిగి ఉంది. వారు తమ భూభాగాల్ని రక్షించుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశారు అండ్ అలాగే యుద్ధంలో ఏనుగులను కూడా ఉపయోగించారు. సో ఈ ఏనుగులను ఉపయోగించడం అనేది అలెగ్జాండర్ సైన్యానికి కొత్తగా జరిగింది. ఇందులో చెప్పిన దాని ప్రకారం అలెగ్జాండర్ పురుషోత్తముణ్ణి జయించడం ఒక వ్యూహాత్మకం మాత్రమే. నిజానికి పురుషోత్తముడే అలెగ్జాండర్ని జయించాడు. సో దాని తర్వాత అతన్ని వదిలిపెట్టాడు. ఒకవేళ అలెగ్జాండర్ గెలిచి ఉన్నట్లయితే అతని సామ్రాజ్యాన్ని అతనికి ఎందుకు ఇస్తాడు? భారతదేశాన్ని అంత కాంక్షతో ఆక్రమించాలని వచ్చిన వాడు సో ఎందుకు వదిలిపెడతాడు? ఇప్పటిదాకా చదివిన ఆర్టికల్స్లో ఎలా ఉందంటే ఈ పురుషోత్తముడి యొక్క ధైర్య సాహసాలను మెచ్చి అలెగ్జాండరే ఈ రాజ్యాన్ని పురుషోత్తముడికి ఇచ్చేస్తాడని రాశారు. సో ఇది ఎంతవరకు నిజమో మీరే డిసైడ్ చేయండి. భారతదేశం నుంచి తిరిగి వచ్చిన అలెగ్జాండర్ పర్షియా రాజధాని అయిన బాబిన్లో తన సామ్రాజ్యాన్ని ఏకీకృతం చేయడానికి కృషి చేశాడు. అతను తూర్పు పశ్చిమ సంస్కృతులను ఏకం చేయడానికి చాలా సంస్కరణలు చేశాడు. అతని సేనాపతులు కొందరు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఇది తన జీవితంలో చివరి సంవత్సరాల్లో చాలా ఒత్తిడికి లోనయ్యేలా చేసింది. అలెగ్జాండర్ మరణానికి ఖచ్చితమైన కారణాలు ఇప్పటికీ తెలియదు. వివిధ రకాల చరిత్రకారులు, వైద్యకారులు వివిధ రకాలుగా ప్రచురించారు. అందులో ఒకటి విషప్రయోగం. తాను తీసుకున్న నిర్ణయాలు నచ్చకపోవడంతో అతని సేనాపతుల్లో కొందరు అతనికి విషప్రయోగం చేశారని, సో దానివల్లే అతను మరణించాడని కొందరు చెప్తున్నారు. అలాగే ఇంకొక సిద్ధాంతం ఏం చెప్తుందంటే అతని చివరి సంవత్సరాల్లో ఈ విషజ్వరం లైక్ మలేరియా, టైఫాయిడ్ లాంటివి వచ్చి అతను మరణించి ఉండవచ్చు అని చెప్తున్నారు. సో ఇది అండి ఈరోజు వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే వెళ్ళే ముందు వీలైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఏ గుడ్ డే. థ్యాంక్ యూ సో మచ్.